చెప్పండి అన్న, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. మరి మీ జాతికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరిపోయినట్లన్నా ఇప్పుడు బంజారులకు, గిరిజనులకు, ఆదివాసులకు అందరికీ కూడా పోడు భూముల పట్టాలు ఇస్తాము అని చెప్పిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది? ఈరోజు కేసీఆర్ హయాంలో 10 సంవత్సరాల్లో పేదలకు 6% ఉన్న రిజర్వేషన్ 10% రిజర్వేషన్ చేశారు. మరియు ప్రతి ఒక్క పోడు భూముల పట్టాలు ఇచ్చిన గిరిజనులకు, ఆదివాసులకు ఈ 2.5 సంవత్సరాలు వచ్చిన ఈ కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. పోడు భూములను ఇవ్వలేము. ప్రత్యేకంగా పోడు భూముల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు, గిరిజనులు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మిన ఈ గిరిజనులు ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే రాజకీయ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలను కేసీఆర్ చేసిన ఘనత ఉంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎంతవరకు అక్కడ ఉన్న గ్రామ పంచాయతీని ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక గోడ కట్టలేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక బిగ్ సైజ్ ఏదైనా ప్రాజెక్ట్ రాలేదు. ఏదైనా మాటలతో కాలయాపన చేస్తుండే ఈ మన రేవంత్ రెడ్డి కానీ ఏ ఒక్క పనిని మాత్రం చేయలేదు ఇప్పుడు దాకా ఈ 2.5 సంవత్సరాల్లోని ఖచ్చితంగా ఆధారాలతో సహా కూడా చెప్పగలం. రైట్. ఇక్కడ గ్రామ పంచాయతీలు గుర్తించిన తాండాలలో ఎంతవరకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం జరిగింది? ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏవేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి? అక్కడ ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఒకటి ఉచిత బస్సు అని చెప్పేసి అదొకటి చేస్తూ ఉన్నారు. దానివల్ల మహిళలు కొట్టుకుంటున్నారు. అది కూడా చూడవచ్చు మనం. తర్వాత ఇందిరమ్మ ఇల్లులు అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి కానీ అవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేవు. వాటికి తగిన బిల్లులు కూడా రావట్లేవు. ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి. మరియు ఇప్పుడు దాకా గిరిజనులకు చెప్పిన హామీలు ఉచిత మహిళలకు 2,500 అన్నారు, 2,000 పింఛని 4,000 చేస్తామన్నారు. గిరిజనులు తండాల్లో కానీ గూడాల్లో కానీ ఎక్కడ కూడా రైతు బంధు సరిగా లేదు. ఇప్పటి వరకు 3 సార్లు రైతు బంధు ఎగగొట్టింది ఈ ప్రభుత్వం. సో గిరిజనులకు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వానికి కానీ తీరని అన్యాయం చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్. మరి ఎట్లా ఈ వైఖరిని ఏ విధంగా చూస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ను? అంటే చాలా చోట్లలో కూడా గిరిజనుల పైన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ భూములను కూడా ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. మరి దీనికి మీరు ఏ విధంగా దీన్ని ఫేస్ చేయాలో తెలుసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? ఒకటే, గిరిజనులు పోయినసారి ఈ ప్రభుత్వాన్ని నమ్మారు, ఈసారి నమ్మే పొజిషన్లో లేదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో గిరిజనులు మాత్రం ఈ అబద్ధాలతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని, అబద్ధాల హామీలతో ఏర్పరచుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కంకణబద్దులై ఉన్నారని తెలియజేస్తున్నాను. చెప్పండి అనిల్ నాయక్ గారు, ఎట్లా ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? ఈ ఎన్నో జయంతి వేడుక ఇది? సార్, ఇది 287వ జయంతి వేడుకలు. ముందుగా బంజారా ప్రజలందరికీ నా తరపున సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సేవాలాల్ మహారాజ్ మాకు చెప్పింది ఏందనంటే సార్, మాకు అంటే బంజారా జాతికి ఆయన ఇచ్చిన సందేశం ఏందనంటే, భూకేనా బాటికి రావో, తరసేనా పాణి ధరావో, వాటు భూలిగేజైనా వాటు బతావు. అంటే దీనికి తెలుగులో అర్థం ఏందనంటే, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి, దాహంతో ఉన్న వారికి మంచినీళ్ళు ఇవ్వండి, దారి మర్చిపోయిన వారిని మంచి దారిని చూపించండి అని చెప్పి సేవాలాల్ మహారాజా ఆ రోజైతే మమ్మల్ని కోరారో అదే బాటలో మేము నడుచుకుంటూ మా సేవా కార్యక్రమాలు దేశానికి ఎంత ఉపయోగమయ్యాయంతా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్. ఓకే. సేవాలాల్ మహారాజు మా బంజారా జాతిని ఎంతో మేల్కొల్పి పైకి రావాలని చెప్పేసి మమ్మల్ని ఆ సారా తాగనీయకుండా, మంచి ఫుడ్ తినాలని, నాన్ వెజ్ తినకుండా ఉండాలని చెప్పేసి, ఒక పరిశుద్ధ ఆత్మతో ఉండాలని చెప్పేసి మమ్మల్ని ఆ బాటలో నడిపించడానికి మోటివేషన్ ఇచ్చారు సార్. రైట్. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి సర్కార్, ఏ విధంగా నడుస్తుంది ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల పరిపాలనలో? మరి గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేరినాయి? ఇక చూసుకుంటే రేవంత్ రెడ్డి పరిపాలన మా గిరిజన జాతికి మేలు జరగలేదని చెప్పేసి భావించవచ్చు సార్. ఏంటంటే ఇక కేసీఆర్ ఉన్న హయాంలో మాకు పోడు భూములకు పట్టాలు అవ్వడం కానీ అవి ఇవి అన్నీ జరుగుతుండేవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మా లంబోడ వల్ల మా గిరిజన జాతిని పట్టించుకున్న సంఘటనలు ఏం కనిపించట్లేవు. రైట్. మరి ఎట్లా నడుస్తున్నాయి గ్రామ పంచాయతీలు? రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల నిధుల విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీల బాగు విషయంలో కావచ్చు, ఏ విధంగా చూసుకుంటున్నాడు? ఇప్పుడు మనం చూసుకుంటే గ్రామ పంచాయత్ ఎన్నికల్లో మొత్తం ఇక బీఆర్ఎస్ పార్టీయే మొత్తం ఇక విన్ అవ్వడం జరుగుతుంది. అందరూ చూస్తున్నారు, ఎక్కడ చూసినా కేసీఆర్ గవర్నమెంట్ లేదన్న ధీమానే కనిపిస్తుంది తప్పించి ఇప్పటికీ రైతు బంధు పడలేదు. ఈ ప్రతిదీ లేట్ అవ్వడం జరుగుతుంది.
కేసీఆర్ గవర్నమెంట్ ఎన్ని ఆటంకాలు ఉన్న టైంకి రైతు బంధు పడేది, ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేటివి. రైట్. మరి ఇక్కడ ఏమేమి గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఇప్పుడు ఉద్యోగ విద్యా అవకాశాలలో కావచ్చు, గిరిజన పాఠశాలలు కావచ్చు, ఏ విధంగా రన్ అవుతున్నాయి ఈ రాష్ట్రంలో? చూసుకుంటే మనం గిరిజన పాఠశాలలో అన్నంలో పురుగులు రావడం అవి ఇవి మనం చాలా చూస్తున్నాం ఇప్పుడు. ఇక అవి వాటిని సరిదిద్ది మంచిగా పరిపాలన జరిపితే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను.